వెల్కమ్ టు వైల్డ్. నేను మీ జాక్ హుస్సేన్. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. చంద్రబాబు నాయుడు గారు సుపరిపాలన కోసం మంత్రులతో అలానే క్యాబినెట్ తోటి మీటింగ్ అయినట్టు తెలుస్తుంది సార్. అసలు ఏంటి ఆ మీటింగ్ విశేషాలు? చంద్రబాబు నాయుడు గారు 4.0 అంటే 4వసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన మీద హోప్స్ ఎక్కువగా పెట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్ సమాజం. 1 year పరిపాలన అయిపోయింది. 1 year పరిపాలన అయిన తర్వాత ఈ 1 yearకి సంబంధించినటువంటి పరిపాలన సంబరాలని విజయవంతంగా చేసుకోవాలని అనుకున్నారు జూన్ 12వ తారీఖున. కానీ జూన్ 12వ తారీఖున ఎయిర్ ఇండియా విమానం ప్రమాదం జరిగింది. దాంట్లో దాదాపు 240 దాకా మంది చనిపోయారు. దాంతో ఆ సమావేశం వాయిదా పడింది. ఓకే. యాక్చువల్గా ఆ రోజే నెక్స్ట్ లెవెల్కి ఏంటి, నెక్స్ట్ 1 year అయిపోయింది, నెక్స్ట్ ఏంటి అనే దాని మీద ఒక డిక్లరేషన్ ప్రకటించాలనుకున్నారు. కానీ ఆ రోజు ఆ దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఆ సంఘటనతో యావత్ భారతదేశం నీకు విషాదంలోకి వెళ్ళిపోయింది. సో దాంతో ఈ సమావేశాన్ని వాయిదా వేసుకున్నారు 12వ తారీఖున. ఏడాది పాలన మీద పెద్ద ఎత్తున విజయవాడలో సమావేశాన్ని పెట్టాలనుకున్నారు. అది వాయిదా పడింది. అందుకే నెక్స్ట్ లెవెల్కి ఆంధ్రప్రదేశ్ని ఎలా తీసుకెళ్ళాలి, 1 year అయిపోయింది, ఈ 1 yearలో ఏమేం చేసాం, నెక్స్ట్ 4 years ఏం చేయాలి మనం అనే దాని మీద చర్చించడానికి మంత్రులు, తర్వాత కీలకమైన లీడర్లు, తెలుగుదేశం పార్టీలో ఉండే కీలక లీడర్లు, అధికారులు, వీళ్ళందరితోటి సమీక్ష సమావేశాన్ని చంద్రబాబు గారు పెట్టారు విజయవాడలో. సుపరిపాలన దిశగా మనం బ్లూ ప్రింట్ తయారు చేయాలి. ఈ సుపరిపాలన అనేది నెక్స్ట్ రాబోయేటువంటి 4 yearsలో ఏ విధంగా ఉండాలి, దానికి రోడ్ మ్యాప్ ఏంటి అసలు అనే దాని మీద ఆయన చర్చించబోతున్నారు. యాక్చువల్గా ఆయన విజన్ 2047 అలాగే 2029 అనే దాన్ని తయారు చేశారు. కాకపోతే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే ముందు అధికారులకు అర్థం కావాలి, పొలిటీషియన్స్కి అర్థం కావాలి, ఆ తర్వాత వాళ్ళు ప్రజలకి అర్థమయ్యేలాగా చెప్పాలి. దీనికి సంబంధించినటువంటి సమీక్ష ఒకటి. రెండేంటంటే రాష్ట్రానికి సంబంధించి ఒక విజన్ తయారు చేస్తారు, విజన్ డాక్యుమెంట్, దాన్ని బ్లూ ప్రింట్ అను, రోడ్ మ్యాప్ అని ఏదన్నా అనుకోవచ్చు. ఓకే. అయితే రాష్ట్రానికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్కి అనుగుణంగా నీకు జిల్లాకి సంబంధించినటువంటి విజను, ఆ జిల్లాలో ఉండేటువంటి నియోజకవర్గాలకు సంబంధించిన విజను, ఆ నియోజకవర్గాల్లో ఉండేటువంటి మండలాలకు సంబంధించిన విజను, ఆ మండల పరిధిలో ఉండేటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి విజను తయారు చేయాలి. గ్రాస్ రూట్ లెవెల్ నుంచి మనం రావాలి అనేది చంద్రబాబు గారి యొక్క ఆలోచన. ఓకే. అందుకే మీరు అది తయారు చేయండి అని చెప్పి ఎమ్మెల్యేలు చెప్తున్నారు, అలాగే ఇన్ఛార్జ్ మినిస్టర్లు చెప్తున్నారు. వాళ్ళు ఆ రూట్ మ్యాప్ని తయారు చేస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంటుంది. ఆ నిధులు సమకూర్చడం అనేది రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి లీడర్ల మీద ఉంటుంది, పాలకుల మీద ఉంటుంది. సో ఈ రూట్ మ్యాప్ని తయారు చేసి సుపరిపాలన అందజేయాలి నెక్స్ట్ 4 years. ఓకే. 1 yearలో ఫస్ట్ 1 yearలో కొన్ని ఒకవేళ నిర్వహణ లోపాలు ఉన్నా, పాలనాపరమైన లోపాలు ఉన్నా వాటిని సరిదిద్దుకొని ముందుకు వెళ్ళాలి అనేది. ఇప్పుడు ఈ 1 yearలోనే ఆయన చేసినటువంటి పరిపాలన 100కి దాదాపుగా 90 మార్కులు వస్తాయి అని చెప్పి తెలుగుదేశం పార్టీ చేయించుకున్న సర్వేలో కానీ లేదంటే IVRS కాల్స్లో కానీ వ్యక్తమైనటువంటి అభిప్రాయం కింద చెప్తున్నారు. ఓకే. సో ఎందుకు మరి 90 మార్క్స్ వచ్చేంత పరిపాలన చంద్రబాబు గారు అందజేశారు ఈ 1 yearలో అని అంటే, యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించే నాటికి రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉంది, దాన్ని సరిదిద్దుకొని ఎలా రాగలిగారు అనేది ఒకటి. సో ఎలా రాగలిగారు? ఫస్ట్ అసలు జీతాలు ఇచ్చే పరిస్థితిలో లేదు ఆంధ్రప్రదేశ్. ఉద్యోగులకు జీతాలు 1వ తారీఖున పడనటువంటి పరిస్థితి. అలాగే సామాజిక పింఛన్లను 1వ తారీఖు ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఉద్యోగుల బకాయిలు ఇవ్వలేని పరిస్థితి. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేని పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్లో ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేశారు. చేసిన తర్వాత వెంటనే చేసిన పని ఏంటి? సామాజిక పెన్షన్లని ఇచ్చేశారు. 1వ తారీఖు సెలవు అయితే ముందు రోజు ఈ సామాజిక పెన్షన్లు ఇచ్చేలాగా ప్లాన్ చేశారు. వాలంటీర్లు లేకపోతే అసలు సంక్షేమ పథకాలు అమలు చేయలేము అనేటువంటి ఒక అభిప్రాయాన్ని తీసుకెళ్లారు సమాజం మీదకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కానీ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసి కంప్లీట్గా
ఆ వాలంటీర్ వ్యవస్థ లేకపోయినప్పటికీ గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందితోటి 1వ తారీఖున ఇళ్ళకి వెళ్ళి పెన్షన్లు అందజేస్తున్నారు. అది కూడా 4,000 రూపాయలు. గతంలో 2,750 రూపాయలు ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేది. కానీ ఇప్పుడు 4,000 ఇస్తున్నారు. 4,000 అది కూడా 1వ తారీఖు సెలవు అయితే 30వ తారీఖు ముందు రోజు ఇస్తున్నారు. 30వ ఇస్తున్నారు. సో ఇలా ఇది ఒక అచీవ్మెంట్. తర్వాత సూపర్ 6లు ఏవైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసినాయి, ఆ సూపర్ 6ల్లో ఆల్రెడీ ఉచిత సిలిండరు అమలు చేస్తున్నారు. తర్వాత 15,000 రూపాయలు తల్లికి వందనం అది అమలు చేస్తున్నారు. ఇక 1,500 రూపాయలు నెలకి ఆడబిడ్డలకి ఇవ్వాలి అనేది కూడా ఇప్పుడు మెటీరియలైజ్ అవుతుంది, తయారు చేస్తున్నారు. ఇక అన్నదాత సుఖీభవ కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సంబంధించినటువంటి నిధులు ఎప్పుడు వేస్తారో అప్పుడు ఇవ్వడానికి ఫండింగ్ రెడీ చేశారు. సో సంక్షేమ పథకాలన్నింటినీ సూపర్ 6లు అన్నింటినీ కూడా అమలు చేస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం అభివృద్ధి అనేదాన్ని వేగవంతం చేశారు. అంతకుముందు ఎలా ఉండేది, చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించే నాటికి రోడ్లు గోతుల రోడ్లు, మొత్తం రోడ్లు ఏవి ప్రయాణించడానికి అనుకువగా ఉండేవి కాదు. సో దానికి ఏమంటారు వాళ్ళు, అంత ఇప్పుడు వైఎస్ఆర్ కన్సు పెట్టి వాళ్ళు చెప్పిన మాట ఏంటి, రోడ్లు బాగుంటే యాక్సిడెంట్లు అవుతాయి, అందుకని మేము రోడ్లు వేయలేదని చెప్పారు వాళ్ళు ఏకంగా. సో ఆ రోడ్లన్నీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వెళ్ళినా కానీ క్లీన్గా ఉంటాయి రోడ్స్. అది ఒక అచీవ్మెంట్ చంద్రబాబు గారు సాధించింది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం పవన్ కళ్యాణ్ గారు ఇనిషియేటివ్ తీసుకొని గ్రామీణ ప్రాంతాల్లో కూడా లింక్ రోడ్లు కూడా బాగు చేసేసారు. ఓకే. తర్వాత గ్రీన్ రైన్ పెంచేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మేజర్గా పోలవరం నిర్మాణం స్పీడ్గా జరుగుతుంది, వేగంగా జరుగుతుంది. అమరావతి దాదాపు 60,000 కోట్ల రూపాయల విలువైనటువంటి పనులతో అమరావతి నిర్మాణం జరుగుతుంది. అమరావతి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇండస్ట్రీస్ పరంగా దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడానికి ఇండస్ట్రీస్లో ఇచ్చారు. సాఫ్ట్వేర్ కానీ లేదంటే తయారీ రంగం కానీ ఏదైతే అనేవి. ఈ 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకురావడం వల్ల దాదాపుగా 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్నారు, 5 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి, ఉపాధి అవకాశాలు అని చెప్పి అంచనా వేస్తున్నారు. ఓకే. సో ఇవన్నీ కూడా చంద్రబాబు గారు సాధించినటువంటి విజయాలు. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా కంట్రోల్ చేయగలిగారు. అప్పటి వరకు ఏంటి, గంజాయి డ్రగ్స్ వ్యవహారం ఇదంతా ఉండేది. ఈగల్ అనేటువంటి ఒక స్ట్రక్చర్ను తయారు చేసి దాని ద్వారా ఈ డ్రగ్స్ అలాగే గంజాయిని అరికట్టడంలో సక్సెస్ అయ్యారు. సో లా అండ్ ఆర్డర్లో సక్సెస్ అయ్యారు, అభివృద్ధిలో సక్సెస్ అయ్యారు, సంక్షేమంలో సక్సెస్ అయ్యారు, పరిపాలనలో సక్సెస్ అయ్యారు. అందుకే 190 మార్కులు ఆయనకు మొదటి ఏడాదిలో వస్తున్నాయి. ఇప్పటివరకు ఓకే. నెక్స్ట్ 4 years మనం దీనికంటే మెరుగ్గా చేయాలి కదా, పబ్లిక్ కూడా ఇంతకన్నా మెరుగైన పాలనని ఆశిస్తారు కదా, దానికి సంబంధించిన రూట్ మ్యాప్ను మనం తయారు చేయాలి, ఏం చేద్దాం అనే దాని మీద ఇప్పుడు సీరియస్గా చర్చిస్తున్నారు. ఓకే. రాబోయే రోజుల్లో జీరో కరప్షన్ అనేది పెద్ద ఛాలెంజ్. జీరో కరప్షన్ తోటి పరిపాలన సాగించాలి. అది సాధ్యం కావాలంటే కనుక టెక్నాలజీ పరంగా అంత పరిపాలన ఉండాలి. మొత్తం వాట్సాప్ యూనివర్సిటీ, వాట్సాప్ పరిపాలన, వాట్సాప్లో 300 సేవలను అందిస్తున్నారు. వాట్సాప్లో మెసేజ్ పంపిస్తే మీకు బర్త్ సర్టిఫికేట్ వస్తుంది, డెత్ సర్టిఫికేట్ వస్తుంది, లేదా స్టూడెంట్స్కి కావాల్సినటువంటి సర్టిఫికేట్లు వస్తాయి, క్యాష్ సర్టిఫికేట్లు వస్తాయి, రకరకాలు మొత్తం 300 రకాల సర్వీసుల్ని గవర్నమెంట్ అందజేస్తుంది. అంటే నువ్వు గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళవసరంలే, నార్మల్ పీపుల్ ఎవరు వెళ్ళవసరంలే. అలాగే సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా ఎక్కడా కరప్షన్ జరగకుండా ఈ టెక్నాలజీని వాడుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన యూనివర్సిటీ తీసుకొస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకొని నెక్స్ట్ లెవెల్కి ఆంధ్రప్రదేశ్ని ఎలా తీసుకెళ్ళాలి అనే దాని మీద రోడ్ మ్యాప్ తయారు చేయడానికి ఇవాళ కీలకమైనటువంటి మీటింగు. దాంట్లో సుపరిపాలన అనేది ఎలా ఉంటుంది, ఆ సుపరిపాలన కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలి అనే దాని మీద కూలంకుషంగా చర్చించడానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సమావేశం అయ్యారు. దానికి కారణం ఏంటంటే జూన్ 12వ తారీఖునే అనౌన్స్ చేయాల్సింది, బట్ ఆ రోజు ఫ్లైట్ ప్రమాదం జరిగింది కాబట్టి దాన్ని ఇవాళ డిక్లరేషన్ దాన్ని ప్రకటించే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో సుపరిపాలన ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండబోతుంది అనే దాని మీద. ఓకే సార్, థ్యాంక్ యూ.